తెచ్చుకోలేరు. 2023 వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి, ధ్వంసం చేసి, అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి, అక్కడున్న కారులను కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో వల్లభనేని వంశీమోహన్ కూడా ముద్దాయి. తన కేసుని బలహీనపరిచేందుకు, కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి, అతని పైన హింసించి, బెదిరించి, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మ్యాజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వల్లభనేని వంశీమోహన్ చేశాడు. దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వల్లభనేని వంశీ పైన, అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది. తెలుగుదేశం మహిళల్ని జైల్లో పెట్టించిన దయాదాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ. అతను అధికార దుర్వినియోగం చేసి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని గన్నవరం నియోజకవర్గంలో అన్ని రకాలుగా దోపిడీ దోసుకుని కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. అన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.